దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకోవడానికి నీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము అనే అంశము నేర్చుకొనిచుండగా చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించని మేమందరము వాక్యం విని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, మనము బుధవారము ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము అనే అంశము నేర్చుకుంటున్నాం. పోయిన వారము మొదటి భాగం నేర్చుకున్నాము, ఇప్పుడు రెండవ భాగం. ప్రియులారా, మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును వాక్యానుసారంగా సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. వాక్యాన్ని చూసి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణమును వాక్యంకు లోబడదాం. వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించి మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం. ప్రియులారా, మరి ఈ అంశము మనము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయిన వారంలో నేర్చుకున్నాము. మరి పాత నిబంధన, పాత తిత్తి, కొత్త తిత్తి, కొత్త బట్ట, పాత బట్ట. మరి చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే పాత తిత్తి, కొత్త తిత్తి, పాత బట్ట, కొత్త బట్ట అని పర్యాయ పదాలు ధర్మశాస్త్రం గురించి, కొత్త నిబంధనల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన విధానంను మనము ఈరోజు నేర్చుకుంటున్నాం లేఖనానుసారంగా. లేఖనం ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విధంగా సూచిస్తున్నాయి, దానిని బట్టి మనం నేర్చుకొని మనము ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ఈ అంశంను నేర్చుకుంటూ ముందుకు సాగుదాము. పోయిన వారంలో నేర్చుకున్నది పాత తిత్తి, కొత్త బట్ట, పాత బట్ట అనే ధర్మశాస్త్రము, కొత్త నిబంధన. ధర్మశాస్త్ర గ్రంథంలో పాత నిబంధనలో ఏ విధంగా ఉపవాసం ఉన్నారు, ఆ ఉపవాసమును గురించి ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. పాత తిత్తి, కొత్త బట్ట, పాత బట్ట, దాని గురించి ఉపమానం చెప్తూ పాత నిబంధనలో ఏ విధంగా ఉపవాసం ఉన్నారు, కొత్త నిబంధనలో వచ్చేవరకు ఉపవాసంలో మార్పు అనేది జరిగింది. ఆ మార్పులో ఏ విధంగా మార్పులు జరిగినాయి, ఆ మార్పులను బట్టి మనం ఇప్పుడు మనము పరిశుద్ధాత్మని బోధన బట్టి మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడి మన కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఎబ్రీల పత్రిక తీయండి, రోమిల రాసిన పత్రిక తీయండి అని అంటే మనము చూసి చదువుకుంటున్నాం. ఆత్మనియమంకు లోబడదాం, ఆత్మనియమం అనుసరించి జీవిస్తున్నాం పిల్లారా. అందుకోసమే పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం ఉన్నారు. చూడండి పిల్లల, మోషే గారు ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు, ధర్మశాస్త్ర కాలంలో అందరూ, దావీదు గారు ఉన్నారు. యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్ర కాలంలో లోబడి ధర్మశాస్త్రంలో కాలంలో యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రంలో ఉపవాసం ఉండి ఉన్నాడు పిల్లారా. చూడండి పిల్లరా, కొత్త నిబంధన కాలంలోకి వస్తే అపొస్తలులు కూడా ఉపవాసం ఉన్నారు. ఎప్పుడున్నారు? వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో ఉన్నారు. వారు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మని బోధ వారి సంఘానికి పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారి ఉపవాసం ఉండి వారిని సాగనంపినట్లుగా లేఖనాలు మనం చూసుకున్నాం పిల్లారా. వాక్యము సిద్ధపరచబడుతున్న కాలంలో వారు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు నేటి కాలంలో ఉపవాసము ఏంటి? నేటి కాలంలో ఉన్న మనము వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము.
ఈరోజు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము అనేది పార్ట్ రెండవ భాగంగా మనము చూసుకుందాం పిల్లరా. మరి మొదటి భాగంలో కూడా విన్నాము. మరి మొదటి భాగం విని ఈ రెండవ భాగం వింటే చాలా చక్కగా అర్థమవుతుంది. అందుకోసమే క్రీస్తు ప్రేమను బట్టి మరి సవివరంగా మరి వాక్యాన్ని మరి వినడానికి మరి సమయాన్ని వెచ్చించవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను పిల్లరా. మరి ఈరోజు భాగం తీసుకుందాం. మరి ఈరోజు భాగం చూసుకున్నట్లయితే మరి ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే మీ శరీరాలను ఆయాసపరుచుకున్న విధానమా? మరి యెషయా గ్రంథంలో పాత నిబంధనలో చెప్తున్నాడు. మరి ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏ విధంగా ఉండాలి అని చెప్తున్న విధానం మనము చూసుకుందాం పిల్లారా. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ఆ మూలవాక్యాన్ని చూసుకుందాము. మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు అనే మూలవాక్యాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాము. చూడండి పిల్లారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చదువుకున్నట్లయితే, ఆయన వారితో ఈ ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడలా కొత్తది దానిని చింపివేయును. అదియును కాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. అందుకోసం ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోయవలను. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదని చెప్పును. చూడండి పిల్లరా, మరి దీని గురించి ఎందుకు చెప్పాడు ఉపమానం అంటే, మరి యేసుక్రీస్తు దగ్గరకు శిష్యులు వచ్చారు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, మేమును యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నాం కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని చెప్తున్నారు పిల్లరా. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, దీనికి కారణం ఏంటి అని అడగగా ఏమంటున్నాడు చూడండి పిల్లరా, పేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? మరి పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడిన దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్తున్నాడు పిల్లరా. మరి ఎప్పుడు మరి పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడను, వారు ఎప్పుడు ఉపవాసం ఉందరు. మరి ఆ ఉపవాసం ఇప్పుడు నేటి కాలంలో ఏ విధంగా ఉండాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడ్డది. ఉపవాసం ఎలా ఉండాలి? మేము మా శరీరాలను ఆయాసపరుచుకుంటున్నాము, నువ్వు ఎందుకు చూడవు అని యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. పాత నిబంధన గ్రంథంలో అసలు ఉపవాసం అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలా, మీ శరీరాన్ని ఆయాసపరచుకోవడమేనా అని చెప్తున్నాడు పిల్లరా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమునకు వినబడునట్లు మీరిప్పుడు ఉపవాసముందురు అంటూ 5వ వచనము, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిదే పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము ఏవో ఒక ప్రీతికరమని మీరు అనుకొందురా? ఇలాంటి ఉపవాసము మరి దేవునికి అనుకూలమని మీరు అనుకొందురా? అలాంటి ఉపవాసం కాదు అని చెప్తూ ఏమంటున్నాడు, 6, 7, 8 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, కాడిమాను మేకులు తీయుటయో, బాధపడుచున్న వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరుగొట్టుటో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? ఇక్కడ చూడండి పిల్లరా, మరి ఇక్కడ మనము వాక్యము చూడండి ఏ విధంగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ఎవరో దుర్మార్గులు బైబిల్ గ్రంథంలో అపవాది సాతాను, వాడు దుర్మార్గుని కట్టిన కట్లు విప్పాలి. చూడండి, వాడు దేనికి చూపిస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మని చూపెడతాడు. శరీర వలయంలో మనుషులను అందరినీ ఉంచుతాడు. తిను, తాగు, సంతోషించు, అందుకోసమే నీ జీవితమని వాడు చూపిస్తాడు. అందుకోసమే దుర్మార్గుడు కట్లు విప్పుటయో, మేకులు తీయుటయో, బాధపడుచున్న వారిని విడిపించడయో, ప్రతి కాడి విరుగొట్టయో నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా
చూడండి పిల్లరా, అలాంటి ఉపవాసమే నాకు కావాలి అంటున్నాడు. అందుకోసమే అలాంటి ఉపవాసం ఉండాలి అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లే అలాంటి ఉపవాసం ఎలా ఉండాలి? చూడండి పిల్లరా, మరి వాక్యం ఇప్పుడు ఈ నేటి కాలంలో వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. మరి ఈ కాలంలో ఉపవాసము అంటే ఎలా? మరి శరీరాలను ఆయాసపరచుకోవడం కాదని చెప్తున్నది బైబిల్. మీ శరీరాలను ఆయాసపరచుకుంటున్నారు, మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లు మీరు చేస్తున్నారు. అలాంటి ఉపవాసమును నాకు అనుకూలమా? అది కాదు. దుష్టుడు కట్టిన కట్లు విప్పాలి, దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పాలి, కాడి మేకులు తీయుటయు, బాధపడుచున్న వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుకొట్టు నేను ఏర్పరచుకున్న మరి ఉపవాసం కాదా అంటున్నాడు. చూడండి పిల్లరా, అలాంటి ఉపవాసం ఏంటి అనేది కొత్త నిబంధన కాలంలో మరి ఇప్పుడు వాక్యం సిద్ధపరచబడిన కాలంలో ఉన్నాము. మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. మరి ఆత్మచేత శరీర క్రియలను ఎప్పుడు చంపుతావు, ఎలా చంపుతావు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి వాక్యము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు బైబిల్ అంతా సంపూర్ణం చేయబడి ఉన్నది. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, రోమీయులకు రాసిన పత్రిక తీయండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి అంటే మనం తీసుకొని ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకుంటున్నాం పిల్లలు. అర్థం చేసుకొని జీవించి మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించాలి. అందుకోసమే ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. మరి చూడండి బిర్రా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏం చెప్తుంది? పాపం మరణమున నియమం నుండి నన్ను విడిపించెను. పౌలు గారు చెప్తున్నాడు. ఏమని? క్రీస్తు యేసు యొక్క నిత్య జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చూడండి, ఆత్మ యొక్క నియమం అనుసరించి జీవించాలి. ఇప్పుడు ఆత్మ యొక్క నియమం అనుసరించి జీవిస్తే ఆత్మచేత శరీర క్రియలను చంపే విధంగా ఉంటాము. వాక్యము హృదయంలో నిండాలి. వాక్యం అది అవునా కాదా, అది కొత్త నిబంధనేనా, కొత్త నిబంధన మనం అనుసరించాలా, అది జరిగిపోయిందా అని ఇలా ఈ విధంగా వాక్యాన్ని మరి చదవాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించి మన బ్రతుకులో చూయించాలి. అది పిల్లరా. అందుకోసమే ఆత్మ నియమము ఏ విధంగా ఉన్నదని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. 8వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం పిల్లరా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి 2వ వచనము, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రమును దేనిని చేయలేకపోయానో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ధర్మశాస్త్ర కాలంలో ఉపవాసం ఉన్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డ తర్వాత కూడా అపోస్తలులు చూడండి, 1వ శతాబ్దంలో ఉపవాసం ఉన్నారు. పరిశుద్ధాత్మని వాక్యం అప్పుడు సిద్ధపరచబడుతున్న కాలము. ఆ కాలంలో కూడా వారు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చూడండి, ఏ విధంగా చంపాలి అనేది మనము లేఖనాలను బట్టి చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లరా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. ఇప్పుడు చూడండి, శరీరానికి రుణస్థులము కాదు. చూడండి, శరీరానికి రుణస్థలం కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు. చూడండి, శరీరానుసారంగా మరి ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉందురు. ఎందుకు శరీరానుసారంగా? శరీరంలో ఏముంది? శరీరంలో పాప స్వభావం ఉంది. అందుకోసమే దేవుడు మట్టి బొమ్మను చేసి ఆదాముకు మరి మట్టి బొమ్మలోనికి దేవునిలో నుండి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. అందుకోసమే ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు శరీరానుసారంగా జీవిస్తే మీరు చావవలసిన వారై ఉందరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలా. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి నా పాపల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము క్రీస్తును ధరించుకున్న వారము. అందుకోసమే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి.
ఆత్మచేత శరీరం చంపిన ఎడల జీవించెదరు. చూడండి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి బ్రా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని ఇంటివారు, పరలోక వారసులు. గొప్ప భాగ్యము. ఈ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా చూడండి పిల్లరా, మనోనేత్రాలకు గుడిదనం కలిగేసి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాము. చూడండి పిల్లరా, అలా ఉండకూడదు. అందుకోసమే ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలగజేయును. ఏది ఆ వాక్యమే? సువార్త. ఆ సువార్త ద్వారా మనము కనబడాలి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మరి పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ హేతు చేతను మీరును దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక, చూడండి వారు చెప్తున్నప్పుడు మనుషుల వాక్యమని ఎంచలేరట. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చూడండి పిల్లరా, అందుకోసమే ఆ వాక్యము ఆత్మనేమం పాపమరణం నేమం నుండి నన్ను విడిపించెను. అందుకోసమే ఆత్మనేమమును అనుసరించి జీవించాలి అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఆత్మనేమం ఏం చేస్తుంది? ఆ వాక్యము హృదయాలను తలంపులను ఆలోచనను శోధిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? హృదయాలను ఆలోచనలను శోధిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటుగంటి ఖడ్గం కంటేను వాడిగాను ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించునంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తున్నది వాక్యం. చూడండి పిల్లరా, ఎంత పనిచేస్తుంది వాక్యం. హృదయములను తలంపులను ఆలోచనలు శోధిస్తుంది వాక్యము. అందుకోసమే వాక్యము మనకు ఎలాంటి వాక్యము? పిరికితనము గల ఆత్మనియ్యలేదు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. పిరికితనం గల ఆత్మనియ్యలేదు. చూడండి పిల్లరా, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మనియ్యలేదు. చూడండి పిల్ల, ఎలాంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మనియ్యలేదు. అందుకోసమే ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యంను సాత్వికంతో అంగీకరించాలి. ఈరోజు అని చెప్తున్నా మనము వాక్యం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. బైబిల్లోని ఆత్మనేమమును బట్టి మనము ఈ వాక్యం ఏం చెప్తుంది, ఇక్కడున్న వాక్యం అక్కడున్న వాక్యం అంతా ఒక్క దగ్గరికి తెచ్చుకొని వాక్య ప్రకారంగా మన ఆత్మస్థితి ఉన్నదా లేదా అని మనల్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరమో ఎంతైనా ఉంది ప్రియులారా. మరి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యంను యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఏం చేయాల? వాక్యము సాత్వికంతో అంగీకరించాలి. నేను పెద్దవాడినని కాదు, వాక్యం దగ్గర ఎవరు పెద్దోళ్ళు కాదు. వాక్యము ఆత్మనేమము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. చూడండి పిల్లరా, మరి వాక్యాన్ని అంగీకరించాలి, ఆత్మనేమమును అంగీకరించాలి. అందుకోసమే క్రీస్తు యేసు సంబంధులు దాని ఇచ్చలను సిలువేసి ఉన్నారు. చూడండి పిల్లరా, క్రీస్తు యేసు సంబంధులు శరీరం యొక్క ఇచ్చలను సిలువేసి ఉన్నారు. సిలువ వేయాలి. సిలువ వేసినప్పుడే నువ్వు ఆత్మనేమమును అనుసరించి జీవిస్తావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని జీవిస్తావు. అందుకోసమే పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే చూడండి, భూమి మీద ఉన్న మీ అవయవములు అంటున్నాడు. ఏంటి అవయవములు అంటే? చూడండి, అవయవములు చేతులు, ముక్కు, కళ్ళు ఇవి కాదు బైబిల్ చెప్తున్నది. చూడండి పిల్లరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకున్నట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అనగా అంటూ జారత్వము, అపవిత్రత, కామతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఇవి చంపివేయాలి. చూడండి పిల్లలు, మరి బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా చెప్తున్నది. అనగా అంటున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు, చూడండి పిల్లరా, ఈ శరీరంలో జరుగుతున్న మరి పరిస్థితులను బట్టి మీ అవయవములను అనగా అంటూ జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహ ఆరాధన, ధనాపేక్షను చంపివేయుడి. చంపివేసినప్పుడు మరి
మీరు ఆత్మనేమని అనుసరించి జీవిస్తారో, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులకు ఆత్మనేమని అనుసరించి లోబడతారు, వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటామని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసి ఉన్నారట. చూడండి పిల్లరా, పౌలు గారు ఏమని చెప్తున్నాడు? సిలువ వేయాలి, నేను సిలువ వేయబడ్డాను అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి పిల్లరా, శరీర సంబంధమైన కార్యాలు చేసినప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ప్రేమ ఫలాలు. పిల్లరా, ప్రేమ ఫలాలు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ప్రేమ ఫలాలు కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము కలిగిన వారంగా ఉండాలి. మరి మనం ఎలా ఉంటున్నాము? ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలను సిలువేసి ఉన్నారు. చూడండి, దురాశలను శరీర సంబంధమైన వాటిని సిలువేసి ఉన్నారు. ఎక్కడ? బాప్తీసంలో సిలువేసి ఉన్నారు. చూడండి పిల్ల, శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉంది. ఆ పాప స్వభావము బాప్తీసంలో సిలువేసి ఉన్నాము. అందుకోసమే శరీరము చాలా భయంకరమైనది. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావం ఎప్పుడు పోతుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు మరి పాప జీవితం అనేది మరిది శిలువలో సిలువ వేయబడతావు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, లేఖనాలను అనుసరించి జీవించాలి. అందుకోసమే పౌలు గారు నాకును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. సిలువ వేయబడి ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చూడండి పిల్లరా, సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. మరి సిలువ వేసి పౌలు గారు ఏం చెప్తున్నాడు? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఆయన ఏమని ఉపమానం చెప్పాడు? పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము. ఏంటి పాత తిత్తేంది, కొత్త తిత్తేంది, పాత బట్ట ఏంది, కొత్త బట్ట ఏంటి అంటే చూడండి, పాత నిబంధన కాలంలో ఎలా ఉపవాసం ఉన్నారు, కొత్త నిబంధన కాలంలో వచ్చేవరకెళ్ళి ఎలా ఉపవాసంలో మార్పు అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే చూడండి పిల్లరా, మనము ఇప్పుడు ఉండవలసిన మరి ఉపవాసం ఏంటి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆ ఆత్మచేత వాక్యము ఆత్మనియమమును మన హృదయంలో ఉండాలి. ఆ ఆత్మనియమం హృదయంలో ఉంచుకున్నప్పుడు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను వాక్యం ఏం చేస్తుంది? శోధిస్తున్నది. హృదయం యొక్క హృదయాంతరాల్లో ఉన్న మరి లోపాలను సరిచేస్తుంది వాక్యం. ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. అందుకోసమే అపోస్తులు, ప్రవక్తలు ఏ విధంగా మరి ఆత్మనియమమును అనుసరించి జీవించారు. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాదిలో ఎక్కడైనా వారి సొంత ఆలోచనలు చెప్పారా? సొంత అభిప్రాయాలు చెప్పారా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త వాక్యమే మన హృదయంలో కార్యసిద్ధి కలగజేసేది. చూడండి పిల్లరా, అందుకోసమే ఆ వాక్యమును పట్టుకొని మరి లోకంలో కొందరినైనా అగ్నిలో నుండి లాగాలని లేఖనాలు చెప్తున్నాయి. అగ్నిలో నుండి లాగాలి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కొందరిని అగ్నిలో నుండి లాగాలి. ఎలా లాగుతావు? సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించే భారము ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. మనము సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను మరి నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడినని లేఖనం చెప్తుంది. అగ్నిలో నుండి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం నొచ్చుకొనక దానిని అసహించుకునే భయంతోనూ కొందరిని కరుణించుడి. సువార్తను ప్రకటించాలి. అందుకోసమే సువార్తను ప్రకటించే భారము, బాధ్యత మన అందరి మీద ఉన్నదని లేఖనం చెప్తుంది. అందుకోసమే క్రీస్తు మనల్ని
ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి బలిగాను అప్పగించుకున్నాట. అలాగునే మీరు ప్రేమ కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం ప్రియులారా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అందుకోసమే యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టిన కానీ దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనిచున్నాము. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదర నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి, ప్రాణం పెట్టడం అంటే ఏంటి? సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు మన సమయాన్ని మన ధనాన్ని సువార్తలో పణంగా పెట్టాలి. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించాలి. ఎవడైనా సత్యం నుండి తొలగిపోయిన యెడల వారిని సత్యంలోనికి మళ్ళించాలి. సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించే పనిలో మనం ఉండాలి అని లేఖనం చెప్తుంది. ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యంనకు మళ్ళించాలి. మళ్ళించినప్పుడు పాపి వాని తప్పు మార్గం నుంచి మలుగును అని చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడదునేమో అని తన విషయంలో చూసుకొనుచు సాత్వికమైన మనసుతోనూ అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగో క్రీస్తు నియమమును పూర్తి చేయుడి. ఈలాగో క్రీస్తు నియమమును మరి సంపూర్తి చేయుడి. చూడండి, క్రీస్తు నియమం ఏంటి? సువార్తను ప్రకటించాలి. కొంతమంది నన్ను అగ్ని నుండి లాగాలి, సువార్తను ప్రకటించాలి. అందుకోసమే ఎవడైనా సత్యం నుండి తొలగిపోతే మనము అసత్యంలో నుంచి సత్యంలోకి మళ్ళించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన యెడల పాపి వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయునని తాను తెలుసుకున్న వాళ్ళను. ఈ విధమైన విధానమే కొత్త నిబంధన. అపోస్తుల ప్రవక్త వేసిన పునాదిలో మనము మరి ఇప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపడము, ఆత్మచేత శరీర క్రియలను చంపునము అన్నది లేఖనం చెప్తుంది. అందుకోసమే ఆయన శ్రమలలో పాలివాడ ఎట్టిదో పౌలు గారు ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడట పౌలు గారి జీవితంలో ఎలాంటి జీవితము ఏ విధంగా మారిపోయింది, మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు మనం ఏ విధంగా మారుతున్నాం అనేది మనల్ని మనం వాక్యంను బట్టి ఆలోచన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకున్నట్లయితే, ఏ విధం చేతనేనను పౌలు గారు ఏ విధం చేతనేను మృతులలో నుండి నాకు పునర్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనని ఆయన మన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఏ విధంగా మృతులలో నుండి పునర్ధానం కలగవలనని సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయా? మరి ఈరోజు ప్రకృతి సంబంధమైన వాటిని పంట అంటున్నామే. ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకొని మన ఆత్మీయ జీవితం సరిదిద్దుకోవాలి. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రియులారా, మనం ఏ విధంగా ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుని నమ్ముకున్నామా? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికే మరి యేసుక్రీస్తు దిద్దకు వచ్చామా? చూడండి, నోట నుండి పడినది అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి వచ్చినది ఏ మనిషిని అపవిత్రపరచును. చూడండి, మనము ఏదైనా తింటేది అపవిత్రమైనది కాదు, కానీ నోటిలో నుండి వచ్చింది, హృదయంలో నుండి వస్తుంది. అందుకోసమే మరి ఏ విధమైన పరిస్థితిలో ఉంటుంది అనేది లేఖనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని వాక్యం నిరర్ధకం చేయుదురు, మీ సొంత ప్రయోజనాల కోసము వాక్యాన్ని నిరర్ధకం చేయుదురు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, వేషధారులారా అని యేసుక్రీస్తు
మరి చెప్తున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అందుకోసం మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. యెషయా ప్రవచించాడు, ఆ ప్రవచించిన ప్రవచనం కరెక్టే అని చెప్తున్నాడు. ఇప్పుడు అందుకోసం జన సమూహమును పిలిచి మీరు వినుడి, గ్రహించుడి అని చెప్తున్నాడు. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోటిలో నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంటూ పేతురు గారు చెప్తున్నాడు. అందుకు పేతురు ఈ ఉపమానం చెప్పాను. ఏమని ఉపమానం చెప్తాడు? మాకు తెలుపుడని వాళ్ళు శిష్యులను అడిగినప్పుడు మాకు తెలుపుడని చెప్పినప్పుడు పేతురు అడిగినప్పుడు ఆయన అడగగా యేసుక్రీస్తు ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా అని వారిని గద్దిస్తున్నాడు శిష్యులను. నోటిలోనికి పోవున్నది కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటకు వచ్చున్నది హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ మీరు గ్రహింపరా. చూడు మరి ఏవి హృదయంలో నుండి వచ్చేటి ఏవట? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయంలో నుండే వచ్చును. ఇది హృదయంలో నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచును కానీ మరి కడుపులో నుండికి పోయేది అపవిత్రపరచదని చెప్తున్నాడు. అందుకోసమే ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనకు భోజనం చేయుటయు మనుషుని అపవిత్రపరచదు. అందుకోసమే ఏది హృదయంలో నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరచును కానీ భోజనం వల్ల మరి భోజనము లోపలికి పోయేది అపవిత్రమైనది కాదు అంటున్నాడు. అందుకోసమే దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఏది మరి? రోమిల రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఏ విధమైనది? భోజన సంబంధమైనది కాదు దేవుని రాజ్యము. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందాము. తినకపోయినను తక్కువ లేదు, తినినందును మనకి ఎక్కువ లేదు. దేవుని ఎదుట ఈ శరీర సంబంధమైన వాటి కోసం నేను కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు ఆత్మను అనుసరించి జీవించాలి. అందుకోసమే మరి చూడండి పిల్లరా, మరి ఈ భోజన సంబంధమైంది ఆత్మ సంబంధమైంది అనే గురించి బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీయుల రాసిన పత్రిక 6:13 భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థంలోకి నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనం చేయును. చూడండి భోజనం కడుపులకు నియమింపబడి ఉన్నది, దానిని దేవుడు మరి నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదు, ఈ దేహం ఇచ్చింది ఎందుకు? జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. ఈ దేహంతో దేవుణ్ణి మయపరచడానికే ఈ దేహం ఇచ్చాడు, శరీర సంబంధమైన వాటి కోసం కాదు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను 1 కొరింథీయుల రాసిన పత్రిక 10:31 రాయబడ్డది. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవునికి మహిమకరంగా చేయుడి. మీరేం చేసినను దేవునికి మహిమకరంగా మీ జీవితాలు ఉండాలి, అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. మీరెవరు? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తులోనికి వచ్చిన నీవు నేను విలువ పెట్టి కొనబడిన వారం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6:19-20 రాయబడ్డది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచుడి. మనం విలువ పెట్టి కొనబడిన వారం. క్రీస్తు రక్తము, ఆ రక్తంతో నేను పాపిని, నా పాపల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నాను, హృదయంలో పశ్చాత్తాపడినాను, మారు మనసు పొందాను, పాపక్షమాపణ. ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటాము. ఆదాము ఏదైతే దేవుని కుమారత్వం పోగొట్టుకున్నారో ఆ కుమారత్వం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే మరి దేవుని కుమారత్వము పొందుకుంటాము. అందుకోసమే మనం విలువ పెట్టి కొనబడిన వారము. చూడండి, నేను మనమై ఉన్న ఆత్మ ఎంత విలువైంది. ఒక బందుకు లోకము, ఒక త్రాసులో ఒక బందుకు లోకము, ఒక బందుకు ఆత్మ. ఏది విలువైంది? ఆత్మ విలువైంది.
ఆత్మ విలువైంది. అందుకోసమే మీరు విలువ పెట్టి కొనపడిన వారు కనుక మీ దేహంతో మీ దేవుడిని మయపరచడానికి మీ దేహాలు ఇచ్చాడు, కానీ శరీర సంబంధమైన వాటి కోసం జీవించడానికి కాదు. చిన్నపిల్లరా, ఎంత గొప్ప వాక్యము! అందుకోసమే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నానని పౌలుగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి, నువ్వైతే నాకు ఏదైతే పనిచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచేద్దని తండ్రి. యేసుక్రీస్తు వచ్చాడు, రక్షణను సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు వచ్చాడు, సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది పరిశుద్ధాత్మను పొందుకొని యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త పనిలో మనం ఉండాలి. అందుకోసమే మరి పౌలు గారు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు కొదువైనది ఉన్నది. మరి మనమంతా వచ్చింది. ఇప్పుడు పౌలు గారు కూడా కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నాను. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు సుమారు 14 పత్రికలు రాసి సువార్తను ప్రకటించాడు. చూడు, నా పరుగు తుదముట్టించింది, పానార్పణంగా పోయబడి ఉన్నాను, నాకు జీవ కిరీటం ఉన్నదని పౌలు గారు చెప్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం? మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 రాయబడ్డది, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణం చేయుచున్నాను. అందుకోసమే ప్రియులారా, మరి మనవంత వచ్చింది. ఇప్పుడు మనవంత వచ్చినా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము అనే అంశం ద్వారా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశం ద్వారా పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము. చూడండి, పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఉపవాసం ఉన్నారు? పాత నిబంధన కాలంలో మరి ఉపవాసం ఉన్నారు. చూడండి, దావీదు ఉన్నాడు, మరి మోషే ఉన్నాడు, ఇజ్రాయేల్ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్ర కాలంలో లోబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త విన్నవారు కూడా మొదటి శతాబ్దంలో కూడా పరిశుద్ధాత్మని బోధలో అధ్యక్షతలుగా అనేకులను నడిపించింది. వారు కూడా ఆ మొదటి శతాబ్దంలో వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో వారు ఉపవాసం ఉండి వారిని పంపినట్లుగా మనం లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. అందుకోసమే ఇప్పటి కాలం వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఈ వాక్యం స్థిరపరచబడుతున్న కాలంలో ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత ఆ వాక్యమే. ఏ వాక్యం? సువార్త. ఆ సువార్త ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. నేను మనమై ఉన్న ఆత్మ ఏమైంది? మరి నిత్య నాశనానికి జోగాడుతుంది. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. అందుకోసమే పాత నిబంధన కాలంలో వారు ఉపవాసం ఉన్నారు, ఆ విధానంలో ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఉన్నారు, మొదటి శతాబ్ద కాలంలో ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఉండాలా అని బైబిల్ని చూపెడుతున్నారు. బైబిల్ని చూపెట్టి మనల్ని తప్పుతో పట్టిస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు వాక్యం సిద్ధపరచబడిన కాలంలో ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఎలా చంపాలి? ఆత్మనేమన్నా అనుసరించి జీవించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏంటి? ఆత్మనేమము అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అలాంటి విధానంలో మనము ఇప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అందుకోసమే పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయారు. పాత నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మరి ఏ ఉపమానం ఎందుకు చెప్పాడు? ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే పిల్లరా, ఈ ఉపమానం చెప్తూ మరి పాత తిత్తి, కొత్త తిత్తి, పాత బట్ట, కొత్త బట్ట అని చెప్తున్నాడు పిల్లరా. ఆ కొత్త బట్ట అవన్నీ ఈ ఉపమానం చెప్తూ ఈ ఉపవాసమును గురించి ఈ ఉపమానం చెప్పాడు పిల్లరా. ఉపవాసము గురించి ఉపమానం చెప్పాడు. మనం ఆ లేఖనం చదువుకొని ముగిద్దాం పిల్లరా. యోహాను సువార్త, మత్తయి సువార్త 9:14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు చూడండి పిల్లరా, ఆయన యొద్దకు వచ్చి ఏమని చెప్తున్నారు? యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని అడగగా
అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇక్కడ ఒక సమాధానం చెప్తున్నాడు. చాలా 9వ అధ్యాయం 15 వచనాలు, యేసు పెండ్లి కుమారుడు తమతో నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడిన దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్తూ, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులను పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. చూడండి పేరా, కొత్త నిబంధన కాలము పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఉపవాసం ఉన్నారో ఆ ఉపవాసంలో మార్పు జరిగింది. ఇప్పుడు ఏమైంది? వాక్యము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే ఇప్పుడు ఆత్మచేత శరీరక్రియలను చంపాలి. ఇప్పుడు ఆత్మచేత శరీరక్రియలను చంపే కాలంలో ఉన్నాము. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఆత్మనేమో, బైబిల్లోని ఆత్మనేమను అనుసరించి జీవించాలి. అలా జీవించినప్పుడు మనం ఆత్మచేత శరీరక్రియలను చంపేవారంగా ఉంటాము. అందుకోసమే పాత తిత్తిలలో కొత్త ద్రాక్షరసము పాత నిబంధన కాలంలో, మరి కొత్త నిబంధన కాలము ఇప్పుడు కొత్త నిబంధన కాలమును అనుసరించి జీవించాలి. ఆత్మచేత శరీరక్రియను చంపాలి. అలాంటి జీవితం జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనమును ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో, పాత తిథులలో కొత్త ద్రాక్షారసం అనే అంశం ద్వారా మరి ఎన్నో విధాలుగా మేము వాక్యాన్ని నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.